ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ ఈ సాయంత్రపు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. ఈ సాయంత్రపు అంశము చాలా లోతైనటువంటి అంశము. ఒక 10 రోజులు 15 రోజులు ఇచ్చినా రోజు కొంచెం మాట్లాడుకునేటువంటి చాలా లోతైన అంశం. కాబట్టి కొంచెం మనకున్నటువంటి అరగంట సమయంలోనే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అంశము పేరు తెలుగులో మనకి ఇవ్వబడిన అంశము దేవుని యొక్క కృపచేత యేసు కృపను బట్టి అపరాధములు క్షమించబడుట. యేసు కృపను బట్టి అపరాధములు క్షమించబడుట, లేదా దేవుని కృపను బట్టి అపరాధములు క్షమించబడుట. ఇంగ్లీష్లో ఫర్గివెన్ బై గ్రేస్. నేను ఎప్పుడు ఇంగ్లీష్లో రాసుకుంటాను, అందుకనే మళ్ళీ పుస్తకాలు చూస్తూ ఉంటాను. నేను చదువుతాను. కృప అక్క ఏంటక్క కృప అంటే? అర్హత లేని వాడికి అర్హత ఇచ్చేటువంటిదే కృప. కృప అనే మాట చాలా విలువైనది. కృప అనే మాట చాలా లోతైనది. కృప అనే మాట క్రైస్తవుల జీవితానికి అతి చేరువైనది. కృప లేనిదే మానవ ఉనికి లేదు. కృప లేనిదే సృష్టి లేదు. కృప లేనిదే రక్షణ లేదు. కృప లేనిదే నిత్యత్వం లేదు. కృప లేనిదే క్షమాపణ లేదు. ఇలా ఎన్ని చెప్పుకుంటా పోయినా కృప సెంట్రాలిటీ ఆఫ్ సాల్వేషన్ అంటారు. మార్టిన్ లూథర్ గారు, మనం చెప్పుకున్నాం కదా, ఈ రిఫార్మేషన్ టైంలో ఆయన మాట్లాడినటువంటి మాట అంటే, కథోలికులు వారి చేతిలో బైబిల్ ఉన్నదాన్ని ప్రపంచమందరికీ, అందరూ కూడా రాజులైన యాజక సమూహము, దేవుని యొక్క ప్రతిష్ఠిత జనాంగము, ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. పాస్టర్ల చేతిలోనే కాదు, బిషపుల చేతిలోనే కాదు అని ఆయన తెచ్చినటువంటి రిఫర్మేషన్లో ఆయన ఒక 5 సూత్రాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 5 సూత్రాలలో ప్రాముఖ్యమైన సూత్రము వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ అని అంటాడు. మనం కృప ద్వారానే రక్షించబడ్డాం. 5 సోలాస్ అంటారు అట్ని. 5 సోలాస్, సోలా ఫిడే, సోలా గ్రాషియా, ఇలా ఈ 5 సూత్రాలలో ప్రాముఖ్యమైనది వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. కృప ద్వారానే రక్షించబడ్డాం. సృష్టి యొక్క విమోచన కార్యమంతటికీ కేంద్రము కృప. సృష్టి యొక్క ఉనికికి కేంద్రము కృప. సృష్టి యొక్క నడపబడటానికి కేంద్రము కృప. సృష్టి యొక్క రక్షణకు కేంద్రము కృప. ఇలా చెప్పుకుంటూ పోతే కృప అన్నిటిలోనూ కనపడతా ఉంటుంది. అసలు ఈ కృపకి దేవుడికి సంబంధం ఏమిటి అని అంటే, దేవుని యొక్క లక్షణాలలో ప్రాముఖ్యమైన లక్షణము ప్రేమ. ఇటువంటివి అన్నీ పెట్టుకుంటూ పోతే కృప అనేది కూడా ఆయన లక్షణాల్లో ఒక ప్రప్రథమమైన లక్షణము. ఎక్కడ కనపడుతుందంటే నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. ఆయన చాలా కృప కలిగిన వాడు, 1000 మందికి కృప చూపించేటువంటి వాడు. ఆయన కృప అధికమైనది, కృప ఎడతెగనది, కృప వాడబారినది. కృప గురించి మనకు చాలా మాటలు తెలుసు, చాలా రిఫరెన్సెస్ రాసుకోవచ్చు మనకి. కానీ కృప గురించి కొన్ని మాత్రమే రాశాం. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృప దేవుని యొక్క గుణలక్షణాలలో ఒకటి. కృప చాలా ప్రాముఖ్యమైనది. ఈ కృప గురించి మాట్లాడుతూ ఇంకొక మాట అంటున్నాడు. మోషే అంటాడు, అయ్యా నీ మహిమ నాకు ఒకసారి చూపించవా? ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అబ్రహాముతో మాట్లాడావు, ఇస్సాకు యాకోబులతో మాట్లాడావు, వీళ్ళెవ్వరూ నిన్ను చూడలా. అదంతా జరగటం కూడా కృప వల్లే. ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఎందుకు అబ్రహామును దీవించాడు? అబ్రహాం మీద ఆయన కృప ఉన్నది. అబ్రహాం విశ్వాసం చూపించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ ఎంచబడిన నీతిని బట్టి దేవుని కృప అతని మీద ఉంది. అందుకని అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు యాకోబులను కానీ ఈ ప్రజలందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరి మీద ఆయన చేసుకున్నటువంటి నిబంధన కూడా కృపను బట్టే ఆయన వారిని రక్షించాడు. అంత మాత్రం ఎందుకు, మోషే మాట్లాడుతూ ఉన్నాడు కదా, వాళ్ళందరి మీద ఆయన కోపం రగులుకొని, ఒక్కసారి నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ నేను సాయంత్రం కల్లా నాశనం చేస్తానంట. అయ్యా దయచేసి క్షమించమనగానే ఆయన సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేను కృప కలిగిన వాడిని కదా, వై షుడ్ ఐ బీ దిస్ ఫియర్స్ఫుల్?
వీళ్ళ మీద ఎంత కోపమే ఎందుకు చూపించాలి, మళ్ళా వాళ్ళ మీద కృప చూపించాడు. ఇశ్రాయేలు ప్రతిసారి చెదిరిపోయి వెనక్కి తిరిగి వ్యభిచార మనస్సు కలిగిన వారై దేవుడిని మర్చిపోయినప్పుడు మరలా దేవుని కృపే కదా జ్ఞాపకం చేసుకుంది. కోపంతోనేమో ఆయన తీసుకెళ్ళి చెరలో పడేశాడు, బబులోను చెరలోను, అశ్షూరీయుల చెరలోను, ఈ చెరలన్నింటిలో ఆయన పడేశాడు. కానీ మళ్ళీ ఆయన కృపతో వారిని జ్ఞాపకం చేసుకుని నూతన యెరూషలేము మీకు ఇస్తాను, నూతన మెస్సయాన్ని మీకు ఇస్తాను, ఒక మెస్సయాన్ని మీకు ఇస్తాను, మీ కొరకు రక్షకుడు వస్తాడు, మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు మీరేమో కాపరు లేని గొర్రెలుగా ఉన్నారు, ఆయన వస్తే మిమ్మల్ని అందరినీ మేపుతూ జాగ్రత్తగా పోషిస్తాడు. ఈ సందర్భం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 33:19 ఆయన అంటూ ఉంటాడు, నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు షో యువర్ మర్సీ. నీ మహిమను చూపించు, నీ గ్లోరీని చూపించు, నీ తేజస్సును చూపించంటే ఆయన ఏం ఆన్సరిస్తున్నాడు, నీ కనికరాన్ని చూపిస్తాను. ఐ విల్ షో మై గ్రేస్. నా కనికరము చూసినవాడు నన్ను చూసినట్టే, నా కనికరము చూస్తే నా యొక్క స్ట్రక్చర్ మీరు చూసినట్టే, నా కనికరం చూస్తే నా ఫిగర్ మీరు చూసినట్టే అని దేవుడు చెప్పనైతిని చెప్పినట్టు మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాట ఈ 33వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి మాట సుమారు చాలాసార్లు 15-20 సార్లు బైబిల్ అంతట్లో మళ్ళీ రాశారు. దావీదు ఒక 10 సార్లు వాడి ఉంటాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో వాడాడు. మనకు బాగా తెలిసినటువంటి ఒక పుస్తకంలో ఈ మాటలు వాడారు. చూడండి, ఆయన మంచివాడు, కనికరించేవాడు అని ఎక్కడ వాడారు? రీసెంట్గా మనం మాట్లాడుకుందాం. చెప్పగలరా? అయ్యా నువ్వు కనికరిస్తావని తెలుసు, నువ్వు మంచివాడవని తెలుసు, అందుకనే నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని అంటున్నాడు. యోనా 4:2 చూడండి, నేను నా దేశం అందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా, అందువలనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయోగల దేవుడు వై ఉండి కదా. ఎట్లాంటి దేవుడు? అత్యంత కృప కలిగిన దేవుడు. అది ఆయన లక్షణము. ఆయన నుంచి కృప అనే మాట వేరుదీయటం కుదరదు. ఆయన జీవితంలో నుంచి కృప అనేది పక్కదీయటం కుదరదు. ఆయన లక్షణంలో నుంచి కృప తీసేయటం కుదరదు. ఆయన ఎంత కోపం ఉన్నా కృప చూపిస్తున్నాడు. ఆయన ఏం చేసినా చివరికి తన కృప తన ప్రజల మీద చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. సరే, ఇదంతా పాత నిబంధన గ్రంథంలో ఈ కృప అనేటువంటి మాటకి మీకు చాలాసార్లు చెప్పాను, అందుకని లోతుకు వెళ్ళట్లా. రెహం, తల్లికి ఉన్నటువంటి గర్భసంచి యొక్క కారుణ్యం ఏదైతే ఉందో ఆ కారుణ్యం ఆయనలో ఉన్నది. ఆ మాటకి ఉద్దేశాలు, అర్థాలు ఇక్కడ చూసాం. నూతన నిబంధనలోకి వచ్చేసరికల్లా దీనిని ఖరిస్ అని అన్నారు. ఖరిస్, కృప అనేటువంటి మాటకి ఖరిస్ అనే పేరు. అందుకనే క్రిస్టీనా అనే పేర్లు పెట్టుకుంటారు, కరిష్మా అనే పేరు పెట్టుకుంటారు. దీనికి అర్థము దేవుని యొక్క కృప అని. కృప అనేటువంటి మాట చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తా ఉన్నది. ఆయన ఎట్లాంటి వారికి అనుగ్రహిస్తున్నాడు? దీనులకు, ఆయన వైపు చూసేవారికి, ఆయన్ని ఆశ్రయించే వారికి, ఆయన నందు విశ్వాసం ఉంచేటువంటి వారికి, తనను తాను తగ్గించు వాడికి ఆయన ఎప్పుడు కృప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి ఇస్తాడు కృప? దీనులకు కృప అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. ఆయన లక్షణములో ఇంకొక లక్షణము కృప ఉంది. కృప అందరికీ ఇస్తాడు, కానీ తొందరగా ఎవరికి డిస్పర్స్ అవుతుంది? ఇప్పుడు సిలిండర్ చాలా కష్టంగా ఉంది బయటకు రావటం. ఎవరికి వస్తుంది ముందు? ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటే రాదు, వివిఐపీలకు ముందు వచ్చేస్తారు. ఇక్కడ క్రీస్తు యొక్క కింగ్డంలో, దేవుని యొక్క రాజ్యంలో ఎవరయ్యా ముందుగా కృప పొందుకునేవారంటే దీనులకు, అహంకారం లేని వారికి, తనను తాను తగ్గించుకునే వారికి ఆయన కృప ఎప్పుడు ఉంటుంది. దేవుడు అహంకారులను ఎదిరించి ఆయన అహంకారులను పక్కకు దోసేసి మరి కూడా కృప దీనిలోకి ఇచ్చేటువంటి వాడు. రోమా 3:24 చూద్దాం. కాబట్టి నమ్మువారు ఎవరంట? నమ్మువారు ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో. నిన్న చెప్పుకున్నాం కదా, నమ్మకం అంటే కంప్లీట్గా డిపెండ్ అయిపోవటం ఆయన మీద. కంప్లీట్గా మన చేతులన్నీ వదిలేసి ఆయన చేతిలో మనల్ని మనం పడవేసుకోవటం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, అంటే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఇంకొక మాట కూడా చూద్దాం.
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4-8 వరకు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఆయన కరుణ వల్లే మనం ఇంకా అపరాధముల్లోనూ పాపముల్లోనూ మన చెడుతనంలోనూ మనం చేసిన కార్యాలు మనల్ని పట్టుకుని నలిపివేసి మనల్ని తీసుకెళ్ళి పాతాళంలో తొక్కివేద్దామని మన అపరాధాలు మన పాపాలు మన పక్షంగా మాట్లాడుతున్నా కూడా ఆయన కృప మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. మన దేవుని యొక్క ప్రేమ చేత క్రీస్తుతో మనల్ని బ్రతికించేది ఆయన కృప మాత్రమే. అందుకనే 5వ వచనంలో ఇదే మాట పట్టుకున్నాడు. ఆయన కూడా ఎవరు? మార్టిన్ లూథర్ గారు కూడా ఇదే మాట అంటున్నాడు. మీరు కృప చేత మాత్రమే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగంలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి కృప అనేది మన వల్ల కలిగింది కాదు. అంటే నేను బాగా కష్టపడతాను, నేను బాగా పనిచేస్తాను, నేను బాగా నీతివంతుడని పేరు తెచ్చుకుంటాను, దేవుడు కృప నా మీద వచ్చేస్తుందా? రాదు. అబ్రహాము ఎంతో కష్టపడ్డాడు, అబ్రహాము నీతిమంతుడు అనిపించుకున్నాడు. ఎన్ని చేసినా దేవుని కృప వేరు, మన పనులు వేరు, మనం చేసేటువంటి క్రియలు వేరు, కృప వేరు. అర్థమవుతుందని చెప్పేటువంటి మాట. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తా, నిద్రపోకుండా కొంచెం లేచి వినటానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. డీట్రిచ్ బోన్హాఫర్ అనేటువంటి ఒక జర్మన్ మహాపండితుడు, మహావేదాంతి, అందరినీ చూసి భక్తి, ఈ లెంట్లు, ఈ కాలాలు ఇవన్నీ చూసి ఆయన పుస్తకం రాశాడు. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ పుస్తకం పేరు. ఈ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్లో ఆయన 2 మాటలు చెప్తా ఉన్నాడు. కాస్ట్లీ గ్రేస్, చీప్ గ్రేస్. విలువైన కృప, వెలకట్టలేని కృప, అలాగే ఉచితంగా వచ్చేటువంటి కృప. ఏంటో చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి వాడికి భయంకరమైన అప్పులు ఉన్నాయి. వాడికి భయంకరమైన అప్పులున్నా కూడా వాడు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఎందుకనంటే ఎవరి దగ్గర అప్పు చేశాడో వాడు క్షమిస్తాడని వీడికి తెలుసు. ఎవరి దగ్గర అప్పు చేశాడో వాడు క్షమిస్తాడని వీడికి తెలుసు. కానీ వీడు చేసిన అప్పులన్నిటి చివరిలో వీడి దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటంటే సారీ ఫర్గివ్ మీ అనగానే వాడు క్షమిస్తాడని తెలుసు. అందుకనే వీడు ఎన్ని కోట్లు అప్పు చేసినా ఏం భయం లేకుండా ఉన్నాడు. ఎందుకనంటే మరలా వాడికి క్షమాపణ దొరుకుతుందని తెలుసు. వీడు కృపని ఎలా తీసుకున్నాడు వాడి జీవితంలో అనంటే, కృపని చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నాడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే తెలుసు కదా, నన్ను కాకపోతే ఎవరికి క్షమిస్తాడు, నేను రేపు క్షమాపణ అడిగితే మళ్ళీ నాకు తిరిగి అప్పిస్తాడు. ఇది ఎక్కడో తాకినట్టుంది కదా. మన జీవితాలలో కొంతమంది ఈ చీప్ గ్రేస్కి అలవాటు పడ్డాం. చీప్ గ్రేస్ ఏంటంటే, ఈరోజు వాక్యం చదివాం, బాగుంది, మధ్యాహ్నం ఏదో ఒక తేడా వచ్చింది. తేడా ఏంటి? పాపంలో పడేసే పరిస్థితి వచ్చింది, నలుగురు లేని పరిస్థితి, ఎవరు చూడట్లేదు కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు. అప్పుడే పడిపోయాను నేను. పడిపోయే ముందు తెలియదా దేవుడికి ఇది అసహ్యమైనదని? పడిపోయే ముందు తెలియదా దేవునికి ఇది రోతకరమైందని? పడిపోయే ముందు తెలియదా దేవుడిది ఓర్చుకొనజాలడని? పడిపోయే ముందు తెలియదా దేవుడు ఇది తీసుకోలేడని? వీడికి ఒక నిర్లక్ష్యం ఏమిటంటే, మా దేవుడు కృపగలిగిన దేవుడు. వీడికి వాక్యాలన్నీ బాగా తెలుసు. మా దేవుడు కనికరం కలిగిన దేవుడు. సాయంత్రం నేను గుడికి వెళ్ళి ఆమెన్ ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే దేవుడు క్షమిస్తాడు. ఇది చీప్ గ్రేస్ అని అంటున్నాడు. దీనిని ఈయన బోన్హాఫర్ గారు ఏమన్నారంటే, గ్రేస్ వితౌట్ క్రాస్, గ్రేస్ వితౌట్ క్రైస్ట్, గ్రేస్ వితౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రైస్ట్. కృప, ఈ కృపలో సిలువ లేదు. సిలువను ముందు పెట్టుకుంటే నువ్వు ఈ పని చేయవు. ఈ కృపలో క్రీస్తు లేడు. నీ ఆలోచన నీ మేధస్సే ఉంది. ఏంటి నీ మేధస్సు? ఏం పర్లే, సాయంత్రం కల్లా నన్ను క్షమిస్తాడు. ఇది నీ మేధస్సు నువ్వు వాడుతున్నావు. ఇక్కడెక్కడ క్రీస్తు లేడు. ఇక్కడ నువ్వు వాడేటువంటి విశ్వాసం కూడా ఊరినే నిన్ను అడ్డం పెట్టుకునేటువంటి విశ్వాసం. ఇది నిజమైన విశ్వాసం కాదు, వేషాల మారి విశ్వాసం.
వేషాల మారి జీవితం, వేషాల మారి భక్తి. కాబట్టి ఇక్కడ ఏమని అంటున్నాడంటే, ఈ కృప చాలా చీప్గా నువ్వు తీసేసుకున్నావు, ఈ కృపను నువ్వు చాలా చీప్గా తీసేసుకున్నావు. పైపెచ్చు ఈ కృప ఎట్లా వాడతావు అని అంటే, ఈ రోజుల్లో చర్చిల్లో ఉన్నది ఇదే, మన చర్చిలో కూడా ఉందో లేదో చూసుకోవాలా. ప్రపంచంలో ఉన్నటువంటి చర్చెస్ అన్నీ వాడేది ఇదే. కమ్ టు క్రైస్ట్, క్రీస్తు దగ్గరికి రా, నువ్వు ఎట్లాంటి వాడువైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నిజమే అది. కానీ దానిని నేను అడ్డం పెట్టుకుని రోజు అదే పాప బ్రతుకులో బతుకుతూ నిజంగానే దేవుడు నన్ను రోజు స్వీకరిస్తాడని అదే పాపం నేను చేస్తూ ఇంకా దేవుడిని నేను గాయపరిచేవాడిగా ఉన్నానా? ఆ కృపను నేను కాళ్లతో తన్ని, ఆ కృపను నేను విలువ లేకుండా చూసి, ఆ కృపను నేను వెలకట్టకుండా, ఆ కృపను నేను చాలా చీప్గా చూస్తున్నాను. ఇప్పుడు రెండో పక్షాన ఉన్నటువంటి కాస్ట్లీ గ్రేస్ గురించి ఆలోచిద్దాం. కాస్ట్లీ గ్రేస్ అంటే ఏమిటి? కాస్ట్లీ గ్రేస్ అంటే అది నువ్వు సంపాదించుకుంది కాదు, దేవుడు ఉచితార్థంగా నీకు ఇచ్చింది. అది ఉచితమైనప్పటికీ దాని వెల నువ్వు కట్టలేనిది. కొంచెం కష్టంగా ఉంది కదా అర్థం చేసుకోవటం. అది ఉచితమైనప్పటికీ అది నువ్వు సంపాదించలేని, దాని వెలగట్టలేవు. ఒక బాగా బలహీనమైనటువంటి ఒక స్లేవ్ ఉన్నాడు, బానిస్తున్నాడు. ఈ బానిసను కొనటానికి వేలం వేస్తూ ఉన్నారు. వేలం వేస్తే ఒక కృప కలిగిన అధికారి అతన్ని చూసి వీడిని ఎంత వేలం వేసినా కొందామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ₹1,00,00,000 అన్నాడు. బక్కపలుచున్నాడు, బలంగా ఉన్నోడిని కొనుక్కుంటే ఏదైనా పనికి వస్తాడు కదా. బక్కపలుచున్నోడిని ₹1,00,00,000కి ఏం కొంటాడు? ఈయన కొంటానని చెప్పి అవతల వాళ్ళు రేటు పెంచేస్తున్నారు. ఇంకా 2 కోట్లు అయింది, 3 కోట్లు అయింది, 10 కోట్లు అయింది, 50 కోట్లు అయింది. కొంటానంటున్నాడు ఆయన, కొంటానంటున్నాడు. 50 కోట్లు అయిన తర్వాత కూడా కొన్నాడు. అంటే అవతలోడు విలువ ఉందని కొన్నాడా? వాడు చేయగలడని కొన్నాడా? వాడు సాధించగలడని కొన్నాడా? వాడేమైనా ఉపయోగపడతాడని కొన్నాడా? లేదు. ఆయన వెలబెట్టి కొనటానికి కలిగిన కారణము వాడిని ఎలాగైనా విడిపించాలనేటువంటి దృఢ నిశ్చయం. ఇది కాస్ట్లీ గ్రేస్. ఈ కాస్ట్లీ గ్రేస్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము అని అంటే, ప్రతిరోజు క్రైస్తవ విశ్వాసి ఈ కాస్ట్లీ గ్రేస్ కోసం వెళ్ళాలి. రోజు దీన్ని కనుగొనాలి, రోజు దీనికోసం ప్రాకులాడాలి, రోజు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని తలుపును తట్టాలి. ఎందుకని తట్టాలి అని అంటే, ఆయన వెలపెట్టి నిన్ను కొన్నాడు. ఆయన వెలపెట్టి నిన్ను కొన్నప్పుడు పాపం నిన్ను ప్రేరేపించిందనుకో, పాపం చేద్దాం, నలుగురు లేరు, ఎవడు చోట్ల ఎవడికి తెలియదు, నువ్వు చేసింది ఎవడికి కనపడదు అని పాపము నిన్ను ప్రేరేపించగా నువ్వు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటంటే, అమ్మో ఇప్పుడు దాకంటే నాకు నచ్చినట్టు నేను బ్రతికాను, ఆయన నా కోసం తన రక్తం పెట్టి నన్ను కొన్నాడు, అంత ఖర్చు పెట్టి ఆయన నన్ను కొన్న తర్వాత కూడా నేను పాపం చేస్తే ఆయన నేను గాయపరిచిన వాడు అవుతాను. దిస్ ఈజ్ కాస్ట్లీ గ్రేస్. ప్రతిరోజు దేవుని సన్నిధికి రావాలి, ప్రతిరోజు దేవుని పాదాల దగ్గరికి రావాలి, ఆయన దగ్గర నిన్ను కడుక్కోవాలి, ఆయన దగ్గర నిన్ను శుభ్రం చేసుకోవాలి. దీనికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అని అంటే, ఇది క్రీస్తు యొక్క సాక్రిఫైస్లో, క్రీస్తు యొక్క కరుణాపూరితమైనటువంటి త్యాగ జీవితంలో ఇది రూట్ అయి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఈరోజు మనం చదువుకుంటాం, రాసుకోండి అంతే చాలు. రెండవది, ఇది పాపిని వచ్చి క్షమాపణ అడగమని లేదా మారు మనస్సు పొందటానికి ఇది పాపిని పిలుస్తూ ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం, ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఇవన్నీ. మూడవది, దీనిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, ఇది పాపిని ప్రతిరోజు వినయము కలిగి, విధేయత కలిగి, పరిశుద్ధత కలిగి, దేవునికి దగ్గరగా జీవించమని ప్రతిరోజు చెప్తుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. అంటే వినమ్రులమై, అయా నేను మీ దగ్గరికి వస్తాం, అయా మేము పరిశుద్ధులుగా ఉండాలని అనుకుంటున్నాం, అయా నీలో మేము జీవించాలని అనుకుంటున్నాం అని ప్రతిరోజు దేవుని దగ్గరికి వచ్చేటట్టు చేస్తుంది. చివరి లక్షణం, దీనిలో ఉన్న లక్షణం ఏమిటి అని అంటే, తను తాను రిక్తునిగా చేసుకోవటానికి పాపిని పిలుస్తూ ఉంటుంది. అంటే ఈ లోకంలో ఉన్నది నాకు ఏది వద్దు, ఈ లోకంలో ఉన్నది నాకు ఏది సంతోషం ఇవ్వదు, ఈ లోకంలో ఉన్నటువంటి డంబము, ప్రయాస, దర్పము, గొప్పలు, బంగారము, డబ్బులు ఏది నాకు అక్కర్లా,
నాకు క్రీస్తు ఉంటే చాలు అనేటువంటి మనల్ని మనము త్యజించుకుని దేవుని దగ్గరకు రావడానికి సహాయం చేస్తుంది. లూకాసు వార్త 9:23. కాబట్టి ఒక బిబ్లికల్ ఫౌండేషన్ ఏమిటి అని అంటే దీనికి ఇది మన హృదయంలో స్థిరపరచుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి కృప ఎంత ఉన్నతమైంది, కాస్ట్లీ గ్రేస్ ఎట్లాంటిది అని చెప్పుకోవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో, మీరు వెలపెట్టి కొనబడిన వారు. ఇది ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలో, అయ్యా నువ్వు నన్ను రక్తమిచ్చి సంపాదించుకున్నావు. మనం మాత్రమే కాదు, సంఘం కూడా ఆయన స్వరక్తము చేత సంపాదించబడిన సంఘమే. మనం గొప్పలు చెప్పుకోవడానికి కుదరదు. నేను సాధించానండి, పలానా పాస్టర్ గారు వచ్చినాక మొదలైందండి, పలానా ఇంకొకళ్ళు వచ్చినాక మొదలైందండి. సంఘం ఎప్పుడు ఎవరు మనుషులు కట్టేది కాదు, అది ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్నది. రక్షణ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, పలానా పాస్టరు పలానా వ్యక్తిని రక్షించాడు. ఆ పాస్టరు ఆయన్నే రక్షించుకోలేడు. ఏ పాస్టరు ఆయన రక్షించుకోలేడు. ఏ బిషపు ఆయన రక్షించుకోలేడు. ఏ గొప్ప ఇవాంజలిస్టు ఆయన రక్షించుకోలేడు. క్రీస్తు రక్తమే ప్రతి ఒక్కరిని రక్షించేది. ఇట్ ఈస్ నాట్ ఎ పాస్టర్, ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్, ఇట్ ఈస్ నాట్ ఎ బిషప్, ఇట్ ఈస్ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ క్రాస్. క్రీస్తు రక్తము, సిలువ రక్తము మాత్రమే రక్షణకు పనికొచ్చేది. కాబట్టి ఆ రక్తమే, ఆ వెల చేతనే మనం కొనబడ్డాం. రెండవది, ఈ యొక్క కాస్ట్లీ గ్రేస్లో మనము గుర్తుంచుకోవాల్సినది, ప్రతిరోజు యేసు చెప్పిన మాట హృదయంలో ఉంచుకోవాలి. ఏం మాట చెప్పాడు అంటే ఆయన, నీవు లేచి నీవు సిలువనెత్తుకుని ప్రతిరోజు నన్ను వెంబడించు. మత్తయి సువార్త 16:24. టేక్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. ప్రతిరోజు ఆయన సిలువనెత్తుకుని ఆయన దగ్గరికి మనము రావలసిందే. ఏ రోజు అది వదిలేసినా, ఏ రోజు వెనకబెట్టినా వెనకబడిపోయే వారంగానే ఉంటాం, కానీ ఈ కృపను వెంబడించే వారంగా మనం ఉండము. ఇంకొక మాట, దీనిలో బలాన్ని ఇచ్చేటువంటి మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చదువుతారా? దో హీ వాజ్ రిచ్, ఫర్ యువర్ సేక్ హీ బికేమ్ పూర్. ఆయన ధనవంతుడయ్యుండి మన కొరకు దారిద్రమును అనుభవించాడు. ఆయన, అది ఆయన కృప. ఆయన దిగి రావాల్సిన అవసరం లేదు, మన కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఆకాశ మహాకాశాలు పట్టజాల దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన ఇచ్చినటువంటి కృప ఎట్లాంటిది అని అంటే, వాటన్నింటినీ ఆయన విడిచిపెట్టి తనను తాను రిక్తును చేసుకుని ఆయన భూలోకంలోకి దిగి సిలువ మీద మరణించి, ఆ సిలువ ద్వారా మనకి రక్షణ ఇచ్చి, ఆ కృప ద్వారా మనల్ని అయా మమ్మల్ని క్షమించు అంటే కనికరపడి ఆయన కృప చూపించి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మన తాపత్రయం ఏం లేదు, మన తాతల ప్రయత్నాలు ఏం లేవు, పాస్టర్ గారి ప్రయత్నాలు ఏమీ లేవు, సంఘం ఇచ్చేటువంటి టికెట్లు ఏమీ లేవు, ఎవ్వరి ప్రయత్నం లేదు. నో వర్క్ కెన్ సేవ్ అస్, ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ క్రాస్, ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన రక్తం మాత్రమే, ఆయన కృప మాత్రమే మనల్ని విమోచించగలదు. కాబట్టి కాస్ట్లీ గ్రేస్ మనకేం చెప్తుంది అని అంటే, ఇదిగో ఒకవేళ ఈ పాపము ఆయన్ని గాయపరిచేదైతే ఇక నేను దాన్ని చేయను అని చెప్తుంది. చెప్పండి, ఇప్పుడు దాకా మనలో ఉన్నది చీప్ గ్రేసా, కాస్ట్లీ గ్రేసా? అసలు ఎవరు వినలేదు కదా. మనం దేన్ని వెంబడిస్తున్నాం? మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? డీట్రిచ్ బోన్హాఫర్ అందుకని రాశాడు, we are all following cheap grace, we are all taking God for granted. దేవుణ్ణి ఊరికనే ఏదో ఆయన దొరికాడు కదా సిలువ పట్టుకునేటట్టు అనుకుని ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఉన్నాం మనం. ఆదివారం గుడికి వచ్చి బల్లారాధన తీసుకుని వెళ్ళిపోతే చాలు, పవిత్రమైపోయాయని చెప్పుకుంటున్నాం, డప్పాలు కొట్టుకుంటున్నాం ఇంటికి వెళ్ళి. వి డోంట్ కమ్ టు క్రాస్ డైలీ. మనం ఆయన సిలువ దగ్గరికి రావట్లేదు, ఆయన పాదాల దగ్గర పడట్లేదు, ఆయన దగ్గరికి మనం రావట్లేదు. అందుకనే ఈ పాఠ్యభాగం, ఈరోజు మనం చదువుకునేటువంటి పాఠ్యభాగం ఎట్లా ఉంటుందంటే, ఎల్కేజీ పిల్లోడు ఐఐటి పుస్తకం చదివినట్టు ఉంటుంది. అందుకనే ముందంతా చెప్పాను ఇది. చూడండి ఆయన ఎంత లోతుగా రాశాడో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన
ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. అది మన వల్ల కలిగినది కాదు, యేసుక్రీస్తు వలనే మనకు అది కనపడతా ఉంది, యేసుక్రీస్తు వలనే మనకు అది కలుగుతూ ఉంది. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు రావాలంటే ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే, ఆయన కృప ద్వారానే మనం అది పొందుకోగలుగుతున్నాము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. ఎందుకనంటే దేవుడు కుమారుడికి కృపా మహిమ కీర్తి అనుగ్రహించాడు. ఆ కృపా మహిమ కీర్తి మనకు కలుగునట్లు తన ద్వారా, అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు యందు ఉపేక్షించిన వారికి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, క్రీస్తు వైపు చూపించిన వారికి, క్రీస్తు యందు నమ్మకం ఉంచిన వారికి, అచంచలమైన భక్తి శ్రద్ధలున్న వారికి అది ఆయన కృప ద్వారా వారికి దయచేయును. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, దేవుని యొక్క చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా, ఎంత మాత్రమే కాదు, దత్తత తీసుకోవడానికి కూడా ఆయన అధికారం ఇస్తున్నాడు, కుమారులు కావడానికి అధికారం ఇస్తున్నాడు. అది దేవుని యొక్క దయ, అది దేవుని యొక్క సంకల్పము. కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రీడెస్టినేషన్. ప్రీడెస్టినేషన్ ఈ మాటకి ఏమని అంటాడంటే ఒక పండితుడు, ప్రపంచములో పాపము రాకమునిపే, ఆదాము అవ్వ వెళ్ళి దేవుణ్ణి మోసం చేయకమునిపే దేవుని యొక్క కృప ఉన్నది అని అంటాడు. మనం ఏమనుకుంటాం, పాపం చేశాడు, పాపం చేసిన తర్వాత ఈ లోకంలోనికి పాపం వచ్చింది కాబట్టి దేవుడు కృప చూపించాలని అనుకుంటున్నాడు. అది నిజమా? అసలు దేవుడు అనేవాడే కృప అనేటువంటి పేరు కలిగినవాడు, దేవుడు అనేవాడే కృప అనే లక్షణం కలిగినవాడు. కృపా కనికరము కలిగిన దేవుడు అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆయన లక్షణమే అదైనప్పుడు ముందు కృప ఉందా, ముందు పాపం ఉందా? ముందుగానే కృప ఉంది. అందుకనే ఈ మాట అంటున్నాడు. ఈ మాట ఎట్లా అర్థం చేసుకోండి ఇప్పుడు. అందుకనే ముందుగానే తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు. ఆయన మానవ జాతిని తయారు చేసినప్పుడు ఆయన అనుకున్నది ఏమిటి అని అంటే, వీరితో నేను సహవాసం చేస్తాను, వీరితో నేను కలిసి ఉంటాను, వీరితో నేను మాట్లాడతాను, వీరితో నా సహవాసం కొనసాగిస్తానని దేవుడు చెప్పాడు. అందుకనే దేవుడు ఆదాముని, మానవ జాతిని తయారు చేసుకుని వారితో ఉన్నాడు. మరలా వాళ్ళు పాపం చేస్తున్నారు. దేవుడు మానవ జాతిని తయారు చేసినందుకు ఆయన బహుగా సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. తుడిచివేశాడా? ఎందుకని ఎప్పుడు ఆలోచించలేదా? అంటే దేవుడు క్రియేటివిటీకి ఇంకా వేరే ఛాన్స్ లేదా? సర్వ సృష్టిని, ఇన్ని వేల పక్షులను, ఇన్ని వేల జలరాశులను, ఇన్ని వేల జీవరాశులను ఆయన తయారు చేసినవాడు మానవ జాతిని ఒకసారి తీసివేస్తే మళ్ళీ ఇంకో జాతిని సృష్టించలేడా? అమ్మా లేస్తున్నారు కదా. ఇన్నిటిని తయారు చేసినాడు, ఇంకొక మానవ జాతిని లేదా ఇంకొక జాతిని ఆయన తయారు చేయలేడా? మనలాగే మాట్లాడేవాళ్ళని, మనలాగే చూసేవాళ్ళని ఆయన ఎందుకని చేయలేదు అని అంటే, మన మీద ఆయనకు కృప ఉంది కాబట్టి, మన మీద ఆయనకు కనికరం ఉంది కాబట్టి ఆయన చేతితో తయారు చేసుకుని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదిన తర్వాత నా బిడ్డలు అని అనుకున్నాడు. ఈ మాట చూస్తాం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6-9 వచనాలలో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనను. మీరు సర్వజనముల కంటే విస్తారజనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. మీరు తక్కువైనా సరే, మీరు గొప్పవాళ్ళు కాకపోయినా సరే, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగంగా, స్వకీయ సంపాద్యముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు వారితో ఆయన అంటున్నాడు, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించెను. పాపము దేవునికి మనకున్న సంబంధాన్ని ఫ్రాక్చర్ చేస్తూ ఉంటుంది. పాపము మన ఆలోచన విధానాల్ని పాడు చేస్తూ ఉంటుంది. పాపము మనల్కి దేవునికి మధ్యలో ఉన్నటువంటి మంచి రిలేషన్ని, మంచి ప్రార్థనా జీవితాన్ని,
మంచి అనుభవించేటువంటి భక్తి జీవితాన్ని ఒక్కసారే పాపం పాడు చేస్తుంది. కానీ ఆయన కృప మనం పాపం చేసిన వెంటనే పర్లేదయ్యా వెనక్కి తిరిగిరా అని 100 సార్లు పిలుస్తూ ఉంటుంది. 100 సార్లు పిలుస్తూ ఉంటుంది. అంటే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఈరోజు 3వసారి, ఇంకా నాకు ఇంకెన్ని 97 సార్లు ఉంది, నాకు పర్లేదు అని అనుకునే రకం మనం. సో దేవుడు తన కృపను కంటిన్యూస్గా చూపిస్తున్నాడు. ఈ కృపను మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. మనకు నచ్చినట్లు ఆయన్ని త్రోసివేసేటట్లు, ఆయన రక్తాన్ని మనం దూషించినట్లు, లేదా ఆయన రక్షణను మనం దూషించేటట్టు దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మనం తీసుకోకూడదు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. దేవుని యొక్క కృప మన పట్ల చాలా గొప్పదిగా ఉన్నది. ఎందుకు అనంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లా వెల్లడిపరుస్తున్నాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం మంచివాళ్ళమని ఆయన చనిపోట్ల, మనం ఏదో క్రీస్తు యోధులమని చనిపోట్ల, మనం ఏదో గొప్ప విశ్వాసులమని ఆయన చనిపోవట్లేదు, మనము దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేస్తామని చనిపోవట్లేదు, మోకాళ్ళ మీద కొండెక్కేవారు అని చనిపోవట్లే దేవుడు, గుండు కొట్టించుకునేవారు అని ఆయన చనిపోవట్లే, ఉపవాసాలు చేసేవాళ్ళు అని చనిపోవట్లే. మనం ఇంకనూ పాపులుగా, ఇంకనూ భయంకరమైనటువంటి అతిక్రమం చేసేవారిగా, ఇంకనూ హృదయములు చెడుగరిగిన వారిగా ఉన్నప్పుడే ఆయన మనలను ప్రేమించెను. హోషియా యొక్క పరిస్థితుల్లో దీన్ని అర్థం చేసుకోండి. ఇదైతే బాగా అర్థమవుతుంది మనకి. హోషియా తన భార్యను ప్రేమించాలి. ఆమె ఇంకనూ వ్యభిచారి అయి ఉండగా, ఆమె ఇంకనూ తిరుగులాడేది అయి ఉండగా, పెళ్లి చేసుకున్నా కూడా వెళ్ళి ఎవరితోనో వ్యభిచారం చేసేదని ఉండగా, దేవుడు ప్రేమించమన్నాడు కాబట్టి తన భార్యను ప్రేమించాడు హోషియా. మన పట్ల కూడా దేవుడు ఎట్లాగే చేశాడు. మనం ఇంకనూ వ్యభిచార మనస్సు కలిగిన వారమై ఉండగా, మనం ఇంకా పాపం చేస్తామని తెలుసు. భార్య చిన్న అబద్ధం చెప్తేనే తెగదెంపులు చేసుకునే రోజులు కదా. హోషియా వ్యభిచారి అయిన స్త్రీని చేసుకోవటానికి ఎట్లా సిద్ధపడ్డాడు? ఇది దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క చిత్తము. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఎక్కడా కూడా మనలో మంచితనం లేకుండగా, ఎక్కడా మనలో నీతి లేకుండగా, ఎక్కడా కూడా మనలో మారతామని ఇంత కూడా ఛాన్స్ లేనప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇది ఆయన కృప. ఆ కృపను అర్థం చేసుకోవటానికి ఇది చాలా అవసరము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇది కూడా ఇట్లాగే మనతో మాట్లాడుతుంది చాలా క్లియర్గా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తిని అధిపతికి అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము కూడా మనల ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షించబడున్నారు. మీరు రక్షించబడటానికి వేరే ఏ కారణం లేదండి. మీరు ఇదివరకు అపవాది సంబంధులై అపవాది చేసేటువంటి పనులన్నీ చేసి దేవుని యొక్క కృపను పొందుకోలేక, దేవుని యొక్క నీతిని ధరించుకోలేక, దేవుని యొక్క న్యాయమును చేయలేక మీరు చెడిపోయిన వారై, చచ్చిన వారే, దేవునికి దూరంగా ఉన్నవారై ఉన్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కొరకు ఆయన చనిపోయాడు. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. పాత నిబంధన గ్రంథం అంతా మనం చూస్తే ఎంత కష్టపడినా కూడా ఇశ్రాయేలీలందరూ ప్రతిరోజు లేఖనాలని తల మీద ధరించుకుని, ఇళ్ళకు ధరించుకుని, చేతులకు ధరించుకుని, కాళ్ళకు ధరించుకుని వాళ్ళు చేసే ప్రతి విధానంలో కూడా ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా
నెరవేర్చక జాలపోయెను. నో వన్ కుడ్ కంప్లీట్లీ అకంప్లిష్ ద లా. ఎవ్వరూ కూడా ధర్మశాస్త్రమునకు విధేయులుగా నడుచుకోలేకపోయారు. ఎక్కడో చోట ఏదో ఒక తప్పిదం చేశారు. అది మానవ జీవితం కాబట్టి. కానీ రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. కృప ఏం చేస్తుందనంటే, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో కృప అది చేసి చూపిస్తుంది. గ్రేస్ అకంప్లిషెస్ వాట్ లా కుడ్ నాట్. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియజేయబడుతుంది. ధర్మశాస్త్రంలో మనం చూస్తే పాపం అంటే ఏంటో మనకు అర్థమవుతా ఉంది కదా. ధర్మశాస్త్రంలో లూప్ హోల్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్నాం. నువ్వు బలిచ్చిన తర్వాత నీ తప్పు కొట్టివేయబడుతుంది. దానివల్ల నువ్వు నీతిమంతుడిని తీర్చబడతావా? దానివల్ల నువ్వు పాపరహితుడిగా అవుతావా? నువ్వు ఆ రోజుకి నీ తప్పిదం పోయి ఉంటుంది, కానీ పాపం అనేటువంటి డాగు నీలో నుంచి పోలా. ఏ రోజైతే యేసుక్రీస్తు రక్తము చేత మీరు కృప ద్వారా మీరు కడగబడ్డారో, అంటే ఆ కృప వల్ల ఆయన సిలువెక్కాడు. ఆ కృప లేకపోతే ఆయన సిలువెక్కేటువంటి వాడు కాదు. ఆ కృప లేకపోతే సిలువ మీద ఆయన మరణించేటువంటి వాడు కాదు. ఆ కృప లేకపోతే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. ఈ కృపని బట్టి ధర్మశాస్త్రము ఏది నెరవేర్చడానికి మనుషుడు చేయజాలకపోయాడో కృప దీన్ని సిలువలో నెరవేర్చి చూపించింది. రెండవ మాట, కృప మన యొక్క మనస్సులను ఆలోచనలు కడుగుతూ ఉంటుందంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కృప ద్వారా మీ యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రేస్. మరల దేవుని యొక్క సిలువ దగ్గరికి రావటం ద్వారా మీ మనస్సాక్షి జీవింప చేయబడి, అయ్యో నేను ఈ తప్పు మళ్ళీ చేయకూడదు, అయ్యో నీ పాపం మళ్ళీ చేయకూడదు. ఇలా చెప్పుకున్నాం కదా, చీప్ గ్రేస్ అండ్ కాస్ట్లీ గ్రేస్. ఆ కాస్ట్లీ గ్రేస్ మనకి ఏం రిమైండ్ చేస్తుందని అంటే, ఆయన రక్తము చాలా వెలగలిగినది. ఆయన నా కోసం చాలా కష్టపడి తన రక్తాన్ని కార్చాడు. ఆ కృప చాలా గొప్పది కాబట్టి ఇంకొకసారి నేను పాపం చేయకూడదు. కాబట్టి మన మనస్సాక్షి ప్రతిరోజు శుద్ధి చేసుకోవటానికి ఈ కృపే మార్గము అని అంటున్నాడు. సిలువ లేనిదే కృప లేదు, సిలువ లేనిదే కృప లేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. మెస్సయా మీద మోపినటువంటి దోషము, మెస్సయా మీద ఈ పాపం వేశాడు, మెస్సయా మీద ఈ భారం అంతా వేశాడు. ఆయన తీసుకుని, అయ్యా నాకు ఎందుకు వచ్చింది ఈ పాపం, నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ, నేను చేశానా తప్పు, నాదా పాపం, వీళ్ళందరి పాపాలు నేను ఎందుకు తీసుకోవాలని ఎక్కడ ఆయన అలా, అక్కడే ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపను బట్టే మనకు విమోచన. దీన్ని ఏమన్నారంటే సబ్స్టిట్యూషనరీ, ద గ్రేస్ విచ్ ఇస్ సబ్స్టిట్యూషనరీ. తర్వాత మాట చూద్దాం. ప్రొపిషియేటరీ గ్రేస్ అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనము. ప్రొపిషియేషన్ అనంటే దేవుని యొక్క కోపమును చల్లార్చేటువంటి బలి అర్పణ. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. మనం అందరం నీతిమంతులు అవడానికి మనం ఏం చేయాలా? తప్పిపోయిన కుమారుడు నీతి వస్త్రాన్ని ధరించుకోవడానికి ఏం చేశాడు? ఒకసారి కూర్చున్నాడు, ఆలోచించుకున్నాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకం ఎదుటను నీ ఎదుటను విరోధముగా పాపం చేశానని ఒప్పుకుంటున్నాను. అది మాత్రమే చాలు. ఆ మనస్సులో ఆలోచన పుట్టగానే క్షమాపణ కలిగి తండ్రి వచ్చి వస్త్రం ధరించండి, ఇతనికి వస్త్రం ధరింపజేయండి అని చెప్తున్నాడు. మనం కూడా అంతే. వెన్ వీ హ్యావ్ దట్ కాన్షియన్స్ గైడెడ్, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో నాకు చదివాం కదా, మనస్సాక్షి శుద్ధి చేయబడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము ఇకను పాపం చేయమని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో ఈ నీతి వస్త్రం ధరింపజేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే
ఆల్రెడీ ఆయన రక్తమును తండ్రి యొక్క కోపం చల్లార్చడానికి ఆయన ఇచ్చేశాడు అర్పణగా. ఇప్పుడు చివరిది రెడెంప్టివ్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత. అయ్యా, మిమ్మల్ని నేను కాపాడాను. ఆ కాపాడినది ఎలా కాపాడానంటే, తులాభారంలో మిమ్మల్ని కూర్చోబెట్టి యువతల ఒక్కొక్కడికి ఇంతింత వెండని ఇంతింత బంగారం అని దేవుడు మనల్ని కాపాడలా. లేదా మిమ్మల్ని తప్పించడానికి ఇన్ని డబ్బులు ఇస్తానని సైతానికి ఆయన ఇవ్వలా. ఆయన దేవుని కోపాన్ని చల్లార్చడానికి మన పాపంలో కోసం ఒక్కసారి వన్స్ అండ్ వన్స్ ఫర్ ఆల్ ఆయన ఏం చేశాడు? సిలువ మీద నిర్దోషమైన, నిష్కల్మషమైన తన రక్తాన్ని ఒకసారి మనకి అప్పచెప్పాడు. సిలువ మీద గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనమందరము విమోచించబడిన వారము. ఇది కదా నిజమైన కృప, ఇది కదా అధికమైన కృప. ఇంకో 4 మాటలు చెప్పమంటారా? గ్రేస్ ఈజ్ సూపర్ అబండెంట్. కృప చాలా అత్యధికమైనది. ఈరోజు దేవుడు క్షమించాలని కోరుకున్నాడు. గుణదల సంఘంలో ఉన్న వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేశారు. ఈరోజు దేవుని యొక్క కృప 100 మంది మీద చూపించాడు. రేపొద్దునే పక్క సంఘాలు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, మనకు క్షమాపణ దొరికిందని. ఆగిపోయింది. అయ్యా, నేను 100 మందికి ఇచ్చాను, ఇంకా లేదయ్యా, మళ్ళీ వచ్చే వారం రా అంటాడా? దేవుడు ఆది నుంచి మరలా ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళేదాకా కూడా ఆ కృప ఎక్కడా కూడా అయిపోయేది కాదు. ఇట్స్ నాట్ ఎగ్జాస్టివ్. అంత మాత్రమే కాదు, ఆయన క్షమాపణ కూడా అంతే. యెషయా గ్రంథం 55:7 వచనంలో చూద్దాం. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎంతమందికి ఇచ్చాడు ఇది? ఒకళ్ళకా, ఇద్దరికా, 1000 మందికా, 1,00,000 మందికా? సృష్టి యావత్తుకు ఇచ్చాడు. అదే ఆయన కృప చాలా సమృద్ధి కలిగినది. అందుకనే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, మనము ఒప్పుకొని ఎడల, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములన్నిటిలో నుంచి క్షమించి మనల్ని సమస్త దుర్నీతులను విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కృప అనేది మనకి ధైర్యాన్ని దయచేస్తూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకనంటే ఆయన కృప మనల్ని కాపాడుతూ ఉన్నది. ఆయన కృపే మనల్ని కాపాడుతూ ఉన్నది. చివరి మాట, కృప మన జీవితాలని మార్చివేస్తూ ఉన్నది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, మనం రోజు ఇదే ప్రార్థన చేస్తున్నాం కదా, శుభప్రదమైన నిరీక్షణ దయచేయమని. ఎందుకు అనంటే మన భక్తిహీనత మనకు తెలుసు, మన చెడుతనం మనకు తెలుసు, ఇహలోక సంబంధమైన దురాశలన్నింటినీ మనం వెంటాడతామని తెలుసు. ఎప్పుడైతే ఆయన కృప వస్తుందో వీటన్నిటిని విసర్జించి దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు మనం భక్తిహీనతను విడిచిపెడతాం, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెడతాం, శుభప్రదమైన నిరీక్షణ వైపు మన జీవితాలని మార్చుకుంటాం. ఇప్పుడు ఈరోజు చదివిన పాఠంలో చివరి మాట చదివి వినిపిస్తాను. దేవుని 7వ వచనము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కేవలము దేవుని యొక్క కృపను బట్టి మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి ఎవరి పేరులో క్షమాపణ అడుగుతాం? అయ్యా, యేసు రక్తము మమ్మల్ని కడిగిందయ్యా, యేసు రక్తం మమ్మల్ని విమోచించిందయ్యా, యేసు కృప మమ్మల్ని విమోచించిందయ్యా. కాబట్టి ఆ యేసు కృపనందే నిన్ను వేడుకుంటున్నాం. మేము ఏ పనులు చేసి నిన్ను ఒప్పింపజాలం, మేము ఎన్ని మొక్కులు మొక్కుని కూడా నిన్ను ఒప్పించలేము.
వేలాది దూడలు, వేలాది కోడెలు, వేలాది పొటేళ్ళు రక్తం ఇచ్చి కూడా నిన్ను మేము ఒప్పించలేము. ఒక్క నీతిమంతుడు, గొప్పదైన శ్రేష్టమైన వెలకట్టలేని రక్తం మా కొరకు చెందించబడింది. ఆ కృపను పట్టుకుని మేము ఈరోజు నీ సన్నిధికి వస్తున్నాము. కాబట్టి యేసు కృపను బట్టి మన పాపాలకు విమోచన కలుగుతుంది, మన పాపాలకు క్షమాపణ కలుగుతుంది. ప్రార్థన చేద్దాం.